సస్పెన్షన్లో ఉన్న ఏపీ దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ కె శాంతికి ప్రభుత్వం తాజాగా నోటీసులు జారీ చేసింది. ఆమె భర్త ఎవరనే విషయంలో స్పష్టత కోరుతూ దేవాదాయ శాఖ కమిషనర్ సత్యనారాయణ నోటీసులు పంపారు. దేవాదాయ శాఖలో 2020లో ఉద్యోగంలో చేరినప్పుడు తన భర్త పేరు కె మదన్ మోహన్ అని సర్వీస్లో రిజిస్టర్లో ఆమె నమోదు చేయించారు. గత ఏడాది జనవరి 25న ప్రసూతి సెలవుల కోసం దరఖాస్తు చేసుకున్నప్పుడు కూడా భర్త పేరు మదన్ మోహన్ అని పేర్కొన్నారు. కానీ ఈ నెల 17న నిర్వహించిన విలేకరుల సమావేశంలో పి సుభాష్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్నట్లు తెలిపారు. విడాకులు తీసుకోకుండా రెండో పెళ్లి చేసుకోవడం ఉద్యోగి ప్రవర్తన నియమావళికి విరుద్ధమని, దీనిపై 15 రోజుల్లో సమాధానం చెప్పాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఆమె తీరుతో దేవాదాయ శాఖ ప్రతిష్టకు భంగం కలిగిందని, దీనిపై వివరణ ఇవ్వాలని కోరారు. ఇప్పటికే శాంతిపై 9 అభియోగాలు నమోదు చేయగా కొత్తగా 6 అభియోగాలు మోపారు.